డిఫెన్స్ జరిగిందాన్ని ఓ పొలిటికల్ సాధారణ స్ట్రీట్ లెవెల్ పొలిటికల్ లీడర్ లాగా మాట్లాడుతున్నారు. అప్పుడు జరగలేదా ఇప్పుడు జరగలేదా అని. ఇన్సిడెంట్ అలాంటివి జరిగి ఎవరైనా కేర్ తీసుకోకపోతే ఎప్పుడైనా తప్పే. కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో ఎక్కడా నాకు తెలిసి ఇలాంటివి జరిగినప్పుడైతే ఉపేక్షించలే. తక్షణం చర్య ఉంది. ఓ డెటరెంట్ జవాబుదారీతనం పోలీసు వ్యవస్థలో ఉండాలనేది పూర్తిగా ఇంప్లిమెంట్ చేశాం మా హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఇప్పుడు అసలు అవసరం లేదు. పైగా వీళ్ళని తగిలితే రేపు మన మాట వినరేమో. ఎందుకంటే వీళ్ళు తయారు చేసుకునే అరాచక శక్తి అయిపోయింది. ఆ పవర్స్ అన్నీ వీళ్ళే ఇచ్చారు, పొలిటికల్ హెడ్సే బాసెసే ఇచ్చారు. కాబట్టి వదిలేశారు. సో వీళ్ళే పంచాయతీ చేస్తారు, తీర్పు చెప్తారు, ఎగ్జిక్యూషన్ కూడా శిక్ష ఏదైనా ఉంటే వీళ్ళే పోలీసే అమలు చేస్తారు. ఇది ప్రైవేట్ పంచాయతీ ఒకవేళ ఉంటే గింటే లోపల ఉన్న సాగు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్న లక్ష్మీనారాయణ. ఇంకా అంతకంటే స్టేట్మెంటు దాన్ని ఏమంటాము, డెత్కు ముందు ఇచ్చే స్టేట్మెంట్ ఇది. ఈ వాంగ్మూలం కంటే ఇంకా ఏ కోర్టులో అయినా వేరే విలువైంది ఏదైనా ఉంటుందైతే నేను అనుకోను. దాంట్లో ఆయన క్లియర్గా చెప్తున్నాడు, నేను పోతున్నాను, ఇప్పటికన్నా ఈ వ్యవస్థ బాగుపడుతుందా, ఇదేమి హెరాస్మెంట్, బతికేట్లేదు. ఓ డిఎస్పీ స్థాయి వ్యక్తి, ఎవరు కానిస్టేబుల్ కాదు, డిఎస్పీ స్థాయి వ్యక్తి. మొన్న హరికృష్ణ అనే అతన్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఉదయం తీసుకెళ్లి రాత్రి వరకు కొట్టి మళ్ళీ మేజిస్ట్రేట్ ముందు పెట్టి మళ్ళీ రిమాండ్ పంపుతాం. ఇప్పటికీ నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. నాయకులు వెళ్తే పలికే దిక్కులేదు. మేము కూర్చుంటాం ఎక్కడంటే మీ మీద కేసు పెడతామని బెదిరిస్తున్నాం. ఇంకా అంతకుముందు మా సోషల్ మీడియా యాక్టివిస్ట్తో మొదలైంది, మహిళలతో సహా సుధారాణి 3 రోజులు తిప్పారు. పిల్లలు పక్కన వాళ్ళని లాగేసి భార్యాభర్తలు ఇద్దరిని వేరువేరు